మాట్లాడే హక్కు ఉంది. రజనీ గారు కూడా ఆమె అడ్వకేట్, ఆమెకి బాగా ప్రకటన స్వేచ్ఛ ఉంది, మేము కాదనట్లా. కానీ ఎవరిని తీసుకెళ్లి ఎవరితో పోలుస్తున్నారు అసలు? మనం దాన్ని నవ్వుకుంటూ మనం చూడడము నిజంగా అన్యాయమైన విషయాన్ని సందర్భంగా ఓకే రజనీ గారు ఏమన్నా రెస్పాండ్ అవుతారా ఈ అంశం మీద? సార్ చాలా బాధపడుతున్నారు సార్. రాజకీయంలోకి వచ్చాక అంబటి రాంబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరి మేనరిజల్ అయినా గుర్తించాల్సిందటువంటిది రాష్ట్ర ప్రజలు సార్. అది పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారి కంటే ముందుగే రాజకీయ నాయకుడుగా రాంబాబు గారిని గుర్తించారు. ఆయన నేను ఇస్తాను క్లాస్ టాక్ వద్దు విజయ్. ఒక ఎమ్మెల్యే గెలవగలండి, ఎమ్మెల్యేగా గెలవగలడా? భూముడి కాలంలో ఒకసారి గెలిచాడు, మళ్ళా ఈ మధ్య కాలంలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి పేరు చెప్పుకొని ముందుకెళ్తే అప్పుడు గెలిచాడు తప్పితే ఆయన ఎప్పుడో గెలవగలడా అండి? ఇంకా ముందరే గెలవగలడా? అతని స్థాయి ఏంటి? గుంటూరు జిల్లాలో అతని స్థాయి ఎక్కడ? ఆయన్ను మెగా పవర్ స్టార్ తో పోల్చడం అనేది నిజంగా బాధ కలుగుతుంది. సరే సరే ఓకే ఓకే ఇస్తాను విజయ్ ఓకే మాట్లాడండి రజనీ గారు. సార్ థ్యాంక్స్ సార్. సార్ చాలా బాధపడుతున్నారు. ఆ సానుభూతి, ఆ విశ్వాసం, ఆ అభిమానం, ఆ గౌరవం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీ నుంచి ఎప్పుడు రావాలని మేమందరం కోరుకుంటాం సార్. ఆయన స్థాయి ఎప్పుడు అక్కడే. ఆయన ఎవరితో కంపారిజన్ చేయకక్కర్లా. ఆయన అందరికంటే ఒక అడుగు ముందులోనే ఉంటారు. అందరికి పేమెంట్లు ఇస్తేనే ప్రచారం